మెంతే బాత్ రెసిపీ అండి. 5 లవంగాలు, ఒక 5 మిరియాలు వేసుకోండి, కొంచెం చెక్క, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ మసాలా ఐటమ్స్, పలావాకు, ఇప్పుడు కొద్దిగా కరివేపాకండి. ఇవి అనపగింజలు, టేస్ట్ బాగుంటుంది. 1 కప్ రైస్కు 2 కప్స్ అంత వాటర్ వేడి చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి. ఇది మెంతాకు, ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. కొద్దిగా టమాటోస్, ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకున్నాం. అవి మెత్తగా కావాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుందాం. ఇది మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు ఆయిల్లోనే ఉడికించుకోండి. స్మెల్ రావాలండి, మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఆయిల్లోనే మసాలా బాగా ఉడికించుకోవాలి. చూడండి, నానబెట్టుకున్న రైస్ అండి. ఇవి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలా అంతా అంటేటట్టు. కొంతసేపు బాగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి రైస్కి తగ్గట్టు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది ఇంట్లో చేసుకున్న మసాలా పొడి, కొద్దిగా కొంచెం చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వేడి చేసుకున్న వాటర్ మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడికాక క్యాప్ పెట్టేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.